నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి నిలిచిపోయిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు 5 గంటలు రోడ్డుపై నిరీక్షించి ప్రయాణికుల అవస్థలు యూట్యూబ్లో వీడియో చూసి అత్తను హతమార్చిన కోడలు విశాఖలో వెలుగు చూసిన ఉదంతం పల్నాడు జిల్లాలో రైతులను బెంబేలెత్తిస్తున్న దుండగులు పంట పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్లోని కాపర్ చోరీ కోర్టు తీర్పులన్నీ స్థానిక భాషల్లో ఉండాలన్న ప్రధాని మోదీ పరిభాషను సరళీకరించాలని న్యాయమూర్తులకు పిలుపు దక్షిణ బ్రెజిల్లో టోర్నడో బీభత్సం ఇళ్లు ధ్వంసం చిన్నారి సహా 6 మృతి కర్నూలు వద్ద రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు తీసిన వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన మరో బస్సు ప్రయాణికులకు రాత్రంతా చుక్కలు చూపించింది. తిరుపతి నుంచి హైదరాబాద్కు 36 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు బాపట్ల జిల్లా సంతమాగుళూరు మండలం ఏల్చూరు వద్ద అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా చిన్న సమస్య వచ్చిందని 5-10 నిమిషాల్లో బయలుదేరుతుందని డ్రైవర్లు చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. లేదంటే వేరే బస్సులో పంపుతున్నారని వివరించారు. కానీ తెల్లవారుజాము వరకు రోడ్డుపైనే నిరీక్షించేలా చేశారని ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. అసలు డ్రైవర్లు ఎప్పుడో దిగిపోయారని, ఇప్పుడున్న వాళ్లు డ్రైవర్లు కాదని పోలీసుల వద్ద ప్రయాణికులు ఆరోపించారు. డ్రైవర్ కాదని చెప్పి డైరెక్ట్ గా డ్రైవర్ కాదని చెప్తా ఉన్నాడు. టెంపరరీ డ్రైవర్ అని చెప్పంటున్నాడు. నేను టెంపరరీ డ్రైవర్ అని చెప్పాను. ఏం డ్రైవర్ మధ్యలో దిగిపోయింది సార్. అసలు మీ డ్రైవర్ ఏడి? ఫస్ట్ డ్రైవర్ ఏడి? ఎక్కడ దిగిపోయిండు? ఇక్కడ దిగిపోయిండు. ఎందుకే అబద్ధాలు ఆడుతూ ఇక్కడ దిగిపోయిండు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నప్పటి నుంచి నువ్వే ఉన్నావు. ఫస్ట్ ఎక్కడ దిగిపోయిండు? మాకు ఎంతమంది డ్రైవర్లు ఉంటారా? ఇద్దరు అంటే ఇద్దరు దిగిపోయారు. మీరు ఇద్దరు 4 డ్రైవర్లా? అవునన్నా, ఇద్దరు డ్రైవర్లు. ఫస్ట్ డ్రైవర్ ఎవరు ఉండాలి? ఫస్ట్ డ్రైవరు దిగిపోయాడు. ప్రజలతో మమేకమయ్యే అవకాశమున్న కార్యక్రమాలకు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవటం లేదని ఆక్షేపించారు. తిరువూరు పంచాయతీపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను పిలిచి మాట్లాడతానని సీఎం అన్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే నియంత్రించాల్సిందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎవరైనా పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చిన అర్జీల వివరాలు తెప్పించుకుని యంత్రాంగంతో సమన్వయంతో వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని నిర్దేశించారు. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను, పార్టీ శ్రేణుల్ని పక్కన పెట్టి వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం అది సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు నచ్చిన వారినే కాకుండా పార్టీలోని సీనియర్లను కూడా కలుపుకుని వెళ్లాలని సూచించారు. మొంతా తుపాను వేళ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు, ప్రజలకు అండగా నిలిస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ విషం చిమ్ముతున్నారని సీఎం విమర్శించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొడుతూ
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకులు దృష్టి సారించాలని, గ్రామ వార్డు స్థాయిలో శ్రేణుల్ని చైతన్యం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని నిర్దేశించారు. కూటమి నేతలతో సంప్రదించి పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ట్రస్ట్ బోర్డు కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తిరువూరు వివాదానికి సంబంధించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు అందించగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నీని పిలిపించి తాను మాట్లాడతానని సీఎం అన్నారు. ఏ స్థాయి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని తిరువూరు వివాదంపై సీఎం స్పందించారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షిస్తే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని సీఎం అన్నట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని హైకోర్టుకు సిట్ నివేదించింది. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది. నేర ఘటనతో బ్యాంక్ లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సుబ్బారెడ్డి, ఆయన భార్య వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరాలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో నివేదించింది. సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. వైవి సుబ్బారెడ్డి 2019-2023 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యానికి అప్పగించి భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్పై విచారణ జరిపించాలని కోరారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డిని 2022 మే 20న సుబ్రహ్మణ్యం కలిసినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబుకు పంపించాలని పురమాయించారు. దీంతో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను 2022 జూన్లో ల్యాబ్కు పంపారు. నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు 2022 ఆగస్టులో వచ్చాయి. బీటాసిటోస్టెరాల్ పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం, వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆ నెయ్యి సరఫరా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2024 వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ సంస్థలను టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారు. భోలేబాబా డైరీ నుంచి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారు. కల్తీ నెయ్యి కేసులో A3గా ఉన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్, కైలాష్ చంద్ శ్రీనివాసన్ 2022 మే 25న హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారని హైకోర్టులో వేసిన కౌంటర్లో సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కిలో నెయ్యి సరఫరాకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పొమిల్ జైన్ ఆయనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. ఏడాది పాటు తన ప్లాంట్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా సుబ్బారెడ్డిని పొమిల్ జైన్ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ తరపు హవాలా ఏజెంట్ అమన్ గుప్తా నుంచి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వివిధ సందర్భాల్లో ఢిల్లీలోని పాటిల్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద సుమారు 20 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అదే సంస్థ మేనేజర్ విజయ్ గుప్తా నుంచి చిన్నప్పన్న 30 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని సిట్ ఐఓ హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తులో అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి సిట్ సమాచారాన్ని సేకరిస్తోందని వివరించారు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్కు సిట్ అదనపు ఎస్పీ నోటీసు ఇస్తూ వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, స్టేట్మెంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకును సమాచారం కోరడాన్ని సవాలు చేస్తూ టీటీడీ మాజీ చైర్మన్,
ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 14న హైకోర్టు విచారణ జరపనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నేటితో తెరపడనుంది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ కూటముల తరపున అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొదటి విడతలో రికార్డు స్థాయి పోలింగ్ విపక్ష కూటమికి నిద్ర లేకుండా చేసిందని ఆరోపించారు. రెండో విడతలో మరింత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ ఇలాగే ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. బీజేపీకి సాధారణ మెజార్టీ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీహార్లో 243 సీట్లకు 160 స్థానాలకు పైగా గెలుస్తామంటూ అమిత్ షా మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీహార్లో రెండో విడత పోలింగ్ ఈ నెల 11న జరగనుండగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్లోనూ పునరావృతం కావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. రాష్ట్రాల సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగడం అత్యంత అవసరమని లోకేష్ పేర్కొన్నారు. బీహార్లో ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలో బీహార్ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే నాయకత్వం, ట్రాక్ రికార్డుతో పాటు ప్రభుత్వాల కొనసాగింపు కూడా ముఖ్యమని లోకేష్ చెప్పారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ మధ్య సారూప్యతలు ఉన్నాయన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు కారణంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. బీహార్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అక్కడి ప్రజలను లోకేష్ కోరారు. As an Indian, I'm here. I believe in the leadership of the Honorable Prime Minister. Right person, right place, right time to lead the nation. दिल्ली में प्रधानमंत्री साहब है और राष्ट्र में नीतीश जी है. जो आंध्र राष्ट्र में डबल इंजन सरकार, वैसे हम काम करके आगे जा रहे हैं. एज एन इंडियन मेरा रिस्पॉन्सिबिलिटी है कि वही मैजिक फिर एक बार बिहार में भी होने का है. हमने 94% सीट्स जीते आंध्र राष्ट्र में. वही मैजिक फिर बिहार में जीतने का है. जो विकसित भारत का विजन है उसमें बिहार का भी रोल बहुत है और हम सब मिलके बिहार में फिर एनडीए जीत के लिए काम करने के लिए आए हैं. న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ సులభంగా అర్థమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి తేలికగా న్యాయం అందేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులను స్థానిక భాషలోకి అనువదించేందుకు సుప్రీంకోర్టు చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ఎప్పటినుంచో దేశ నాగరికతలో ఉందన్న ప్రధాని దాన్ని ఆధునిక రూపంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుందని వివరించారు. న్యాయ సహాయం అందించే వ్యవస్థల బలోపేతంపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణా కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించిన మోదీ ప్రభుత్వం అందిస్తున్న న్యాయ సహాయం పేదలకు తేలికగా న్యాయం అందేందుకు దోహదపడుతోందని చెప్పారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని పేర్కొన్నారు. అందరికీ తేలికగా న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దీనిని మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. కోర్టు తీర్పుల్ని, ఇతర న్యాయ సంబంధ పత్రాలను స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చూపుతున్న చొరవను అభినందించిన ప్రధాని 80,000కు పైగా తీర్పుల్ని 18 భారతీయ భాషల్లోకి అనువదించేందుకు చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు కూడా ఇలాంటి చొరవ చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. जब न्याय सोशल या फाइनेंशियल बैकग्राउंड देखे बिना हर व्यक्ति तक पहुंचता है, तभी वो सामाजिक न्याय की नींव बनता है. लीगल एड इस बात में बहुत महत्वपूर्ण भूमिका निभाती है कि न्याय सबके लिए एक्सेसिबल हो. नेशनल लेवल से लेकर तालुका स्तर तक लीगल सर्विसेज अथॉरिटीज, न्यायपालिका और सामान्य मानवी के बीच सेतु का काम करती है. मुझे संतोष है कि
कि आज लोक अदालतों और प्री लिटिगेशन सेटलमेंट्स के माध्यम से लाखों विवाद जल्दी, सौहार्दपूर्ण और कम खर्च में सुलझाए जा रहे हैं। న్యాయం కొందరికే పరిమితం కాదని ఇది ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. న్యాయం ప్రసరించే వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం న్యాయవాదులు, న్యాయమూర్తుల ధర్మమని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడం శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల సమిష్టి బాధ్యతను సూచిస్తోందని తెలిపారు. యూట్యూబ్లో వీడియోలు చూసి అత్తను కోడలు హతమార్చిన ఉదంతం విశాఖలో కలకలం రేపింది. అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్లో జయంతి అనే వృద్ధురాలు శుక్రవారం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తకు తనపై చాడీలు చెబుతోందని అత్త కనక మహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలను పలుమార్లు చూసింది. పిల్లలతో దాగుడు మూతలో ఆడించినట్లు నాటకమాడి అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసింది. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు లలిత యూట్యూబ్ బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసి ప్రశ్నించగా శనివారం రాత్రి ఆమె నేరాన్ని అంగీకరించారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తా ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాని పక్కన పెట్టుకుంది. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది. మనకి ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపొచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపొచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు కనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్ గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు సారంగపల్లి అగ్రహారం మధ్య పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ఎత్తుకువెళ్లారు. దాచేపల్లి మండలంలోని గ్రామాల్లో కొంతకాలంగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని కాపర్ వైరింగ్ను దుండగులు ఎత్తుకువెళ్తున్నారు. తాజాగా మాదినపాడు సారంగపల్లి అగ్రహారం మధ్య పొలాల్లో ఓ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకువెళ్లారు. మరో ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టి అందులోని కాపర్ వైర్ను దుండగులు తీసుకువెళ్లారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను కొంతకాలంగా దుండగులు ఎత్తుకెళ్తున్నా పోలీసులు, విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే నైట్ పూట ఏ టైంలో వస్తారో ఏందో ఈ దొంగలు. ట్రాన్స్ఫారం మేము 10 దాకా ఉన్నాము. మేము పోయిన కాడ నుంచి ఏ టైంలో వచ్చినారో ఈ రకంగా ఏవి ఆపేసి శుభ్రంగా దొంగతనం చేయటం జరిగింది. మేము ఎలా దాన్ని సాధించడానికి కూడా మాకు సాధ్యపడలేదు. టేబుల్ వైర్లు కోసుకెళ్తున్నారు. మొత్తం ట్రాన్స్ఫారాలు తెంగర రోడ్లో తీసుకున్నారు. ఇది రాత్రి నైట్ పూట ఇక్కడ జరిగింది సారంగపల్లి అగ్రహారంలో. అందుకని దీనికి మీరు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. తిరుమల పరకామణి చోరీ కేసు దర్యాప్తు 3వ రోజు కొనసాగుతోంది. 2 రోజుల పాటు తిరుమల పరకామణి పరిశీలనలతో పాటు నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులను విచారించిన సిట్ 3వ రోజు పద్మావతి అతిథి గృహంలో విచారణ కొనసాగించారు. నిందితుడి ఫోన్ కాల్స్, వాట్సాప్ వివరాలను పరిశీలించారు. రవికుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజులను ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. కేసు నమోదు, లోకాయుక్తకు సమర్పించిన రాజీ నివేదికను విశ్లేషించారు. నిందితుడు రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మధ్య రాజీ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్న పోలీసు అధికారులను సోమవారం విచారణ చేయనున్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐలను విచారించనున్నారు.
ఒంగోలులో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 3 స్టేషన్ల పరిధిలో 10 టీంలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అధిక శాతంలో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అందుకే 18 సంవత్సరాలు నిండని వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. విజయవాడలో ఈనాడు కేఎల్వర్సిటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యపై దశ కార్యక్రమం నిర్వహించారు. గూడవల్లిలోని శ్రీ చైతన్య కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు హాజరై ఇంటర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్లో డిమాండ్ ఉన్న కోర్సులు, ఏ విభాగానికి ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి వంటి అంశాలను వివరించారు. దశ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించారు. ఎన్ఐటీస్ ఎన్ని ఉన్నాయి, ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి, IIITs ఎన్ని ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, టాప్ యూనివర్సిటీలో జరిగితే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయి. ఈ సంవత్సరం మా పిల్లలు 34 మంది కలిసి శాటిలైట్ లాంచ్ చేసిన విధానం, అలాగే 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ సాధించిన కేఎల్ విద్యార్థిని యొక్క వాళ్ళ యొక్క ప్రొఫైలు, అలాగే ఇలాంటి స్టూడెంట్స్ మీకు రోల్ మోడల్ అవుతారు. ఫ్యూచర్లో మీరు కూడా మంచి మంచి ప్యాకేజీలు తీసుకోవాలి అంటే, మంచి డెవలప్మెంట్ ఉండాలంటే, టెక్నాలజీ పరంగా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఎలాగ చదవాలి, ఏ విధంగా చదవాలి అనే దాని మీద అవగాహన కల్పించాం. దక్షిణ బ్రెజిల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. పరానా రాష్ట్రంలో టోర్నడో ధాటికి ఓ చిన్నారి సహా 6 మృతి చెందారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. టోర్నడో కారణంగా గాయపడ్డ వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టోర్నడో వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో బ్రెజిల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ బారు వెలుపల ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం టాంపాలో ఓ కారు అతివేగంతో ప్రయాణిస్తుండటాన్ని గమనించిన పోలీసులు తొలుత తమ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కారును వెంబడించారు. ఈ క్రమంలో బారు వెలుపల ఉన్న వారిని ఆ కారు ఢీకొట్టింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలోనూ అతివేగానికి సంబంధించి పలు కేసులున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖేష్ అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ముఖేష్ అంబానీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా విడపనకలలో కడ్లే గౌరమ్మకు పూల రథోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూల రథంలో అమ్మవారిని కొలువుదీర్చి మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. వీరభద్రస్వామి ఖడ్గంతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో బావి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.